స్టోన్ క్రషర్ యాజమాన్యానికి నేను డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను, నా మీదున్న కేసును వాపస్ తీసుకోండి అంటూ మాజీ మంత్రి విడుదల రజని తన అనుచరులను లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి పంపించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లావు శ్రీకృష్ణదేవరాయ దగ్గరికి మాజీ మంత్రి విడుదల రజని ఈ స్టోన్ క్రషర్ల వ్యవహారంలో ఆ యాజమాన్యానికి నేను డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను, నా మీద ఉన్నటువంటి కేసును వాపస్ తీసుకోండి అంటూ కూడా రాయబారానికి పంపించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఆ అంశంలో ఏం జరిగింది? ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచో వినిపిస్తున్న వ్యవహారమే, కాకపోతే చాప కింద నీరులా ఇలా స్ప్రెడ్ అవుతుందని అనుకోలేదు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రులకు కానీ మంత్రుల నుంచి కింద స్థాయి కార్యకర్తకి ఎవరికి కూడా పనికి ఆహార పథకం లాంటివి ఏవి దొరకలేదు, లభించలేదు. దానివల్ల ఏం చేశారు, ఏదో ఒకటి మళ్ళీ వాళ్ళే సైడ్గా వెతుక్కొని ఎక్కడ ఏం దొరుకుతుందో 4 రాళ్ళు సంపాదించుకుందామో, మళ్ళీ ఎలక్షన్స్కి 4 రాళ్ళు వెనకేసుకుని పోటీ చేయాలి. కనీసం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 50 కోట్లు ఖర్చు అంట యావరేజ్గా. ఏది మొన్న 24 ఎలక్షన్స్ లెక్కల ప్రకారం కనీసం తక్కువలో తక్కువ 50 కోట్లు అవుతుందంట యావరేజ్గా. సో అన్ని కోట్లు సంపాదించుకుంటేనే మరలా ఎలక్షన్కి పోటీ చేయగలం. సో ఈ మహానుభావుడు ఏదైతే ముఖ్యమంత్రిగా అయ్యాడో 2019లో అప్పటి నుంచి ఒక అభివృద్ధి లేదు, ఒక కార్యక్రమం లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు. పైగా ఈయన చేసే ఏది స్కామ్, మద్యం స్కామ్ కానీ లేదంటే ఇసుక కానీ ఇవన్నీ కూడా ఆయన ఖాతాలోకి వెళ్ళిపోయాక, అది కూడా క్యాష్ రూపంలోనే. మధ్యలో స్థానికంగా ఉండే వాళ్ళకి ఎవరికి లోకల్గా ఉండే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా అన్నీ ఆయన పాకెట్లోకి వెళ్ళిపోయాయి. మరి మిగతా ఖర్చు పెట్టి వచ్చిన ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేయాలి? వాళ్ళు కూడా 4 రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటారుగా, ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రాజెక్టో లేదంటే ఒక పనికాహార పథకం ఏదో చేయాలిగా. అదేమి చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన దారులు వెతుక్కున్నారు. ఒకరు ఈ టికెట్లు అమ్ముకుంటే, మరొకరు క్రికెట్ కిట్లు అమ్ముకున్నారు, ఇంకొకరు భూ కబ్జాలు చేశారు, మరొకరు రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్లే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఇంకొంతమంది పాత రిటైర్డ్ అయిన ఎంఆర్ఓల్ని ఆర్ఐల్ని వాళ్ళని పట్టుకొని ఇది రిజిస్ట్రేషన్ అవ్వక ముందే 10 ఏళ్ల కిందటే నా పేరు రిజిస్ట్రేషన్ అయ్యింది అని చెప్పి ఆ ఎంఆర్ఓలకు కొంత డబ్బులు ఇచ్చి బెదిరించి వాళ్ళతో సంతకాలు పెట్టించి కొత్త పత్రాలు సృష్టించారు. ఇలాగ కోకొల్లలు. అంటే నాకు తెలిసింది ఇంతే. బట్ ఇవన్నీ ఒకసారి సిఐడి వాళ్ళ దగ్గర వెతికి తీస్తే ఒక్కొక్కటి చిట్టా వస్తుంది. అయితే రీసెంట్గా విడుదల రజని గారి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకు? మొన్న ఆయన ఎవరు మరి రాజశేఖరం గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారు, ఇంకా 3 ఏళ్ళు ఉంటుండగా కానీ రాజీనామా చేస్తారన్న సందర్భంలో వైసీపీ వాళ్ళు బొజ్జగించినా కూడా ఆయన వినే పరిస్థితులు లేదు. ఎందుకు? విడుదల రజని గారు స్కామ్లు చూస్తే చాలా ఉన్నాయి, అటువంటి ఆవిడకి మళ్ళీ చిలకలూరుపేట ఇన్ఛార్జ్గా కూడా నిర్మిస్తున్నారు, మళ్ళీ మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఇంత ఎమ్మెల్సీగా ఉండి కూడా అని చెప్పి ఆయన మనస్తాపానికి గురి పదవీ కాలం ఉన్నా కూడా రాజీనామా చేస్తున్నాడని. ఇంకా అప్పటి నుంచి విడుదల రజని గారి అంశం అంతా, వ్యవహారం అంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇది నిన్న లేదు నిన్నగా అనుకుంటా మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా స్పష్టంగా ఆయన అదే చెప్పారు. ఏదైతే వాళ్ళకి తెలిసిన ఒక రాయబారిని ఆధార పంపించి ఎవరెవరికి బాకీలు పెండింగ్లు ఉన్నాయో, ప్రధానంగా ఆ మధ్యకాలంలో స్టోన్ క్రషర్ ఆయన వైసీపీ వాళ్ళే ఎవరైతే అభియోగం మోపారో, నాకు ఇస్తామన్నది 2.5 కోట్లు మరలా తీసుకున్నారు, ఇవ్వలేదు, ఒకసారి 50 లక్షలు 25 లక్షలు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు, మేము మళ్ళీ అడుగుతుంటే అధికార దర్పంతో మంత్రి గారని చెప్పి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉంది. పైగా ఆవిడ ఎన్ఆర్ఐ కదా, ఎంతో సంపాదించి ఉంటుంది, ఆవిడకి ఏమిట్లే ఎక్కడో మనీ బ్లాక్ అయిపోయి ఉంటుందని చెప్పి మేము ఇచ్చాము, తీరా చూస్తే ఆవిడ మా దగ్గర నుంచి దండుకోవాలని చూసిందని మాకు తర్వాత అర్థమైంది అని చెప్పారు. ఇది విని వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, లేదు ఇది కేవలం కూటమి ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు కుట్ర, టీడీపీ వాళ్ళు మాత్రమే కేసులు వేశారు అంటే, అప్పుడు కృష్ణదేవరాయలు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా చెప్పారు. సో పేర్లన్నీ చదువు, ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, ఆ స్థానికంగా ఉండే నియోజకవర్గం ఇన్ఛార్జు, వీళ్ళందరూ ఒక్కొక్కరి దగ్గర నుంచి కనీసం 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు వసూలు చేశారట. ఎందుకు వసూలు చేశారు? మీ కార్యకర్తలకి లేదంటే మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి కొన్ని రకాల అవకాశాలు మేము కల్పిస్తాం, లేదంటే పదవి ఇస్తాం, లేదు మీ ఏరియాలో ఉండే ఇళ్ల స్థలాలు చూపిస్తే కట్టుకోవడానికి ఒక 5 లక్షలు, లేదు కట్టిన ఇల్లు చూపిస్తే దానికి పెయింట్లు వాటికి ఇవ్వడానికి కనీసం 70,000 నుంచి 1,50,000 వరకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అవన్నీ ఎలాగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ సిఫార్సు చేస్తే వైసీపీ ప్రభుత్వం నుంచి అప్పట్లో రిలీజ్ అయింది. దాంట్లో కూడా కమిషన్ తీసుకున్నారంట.
మీ నియోజకవర్గంలో ఇన్ని ఇల్లు స్థలాలకి ఇన్ని ఇల్లు కట్టుకోవడానికి ఇన్ని 5 లక్షలు. ఏముందండి, ఒక 10 ఇల్లు శాంక్షన్ అయ్యి అనుకోండి, 10 5 50 లక్షలు. 50 లక్షల్లో ఒక 10 లక్షలు కమిషన్ తీసుకున్న హ్యాపీయే కదా. అలాగే ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని గ్రామాలు ఆవిడ గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం చూస్తే. సో అవి కూడా లాగేశారంట. ఇప్పుడు ఇంతకీ విడుదల రజనీ గారు తాను చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ గారితో రాయబారం నడుపుతుందా, లేదంటే అసలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏమన్నా టీడీపీలోకి చేరేందుకు ఏమన్నా ప్రయత్నం చేస్తుందని మనం భావించవచ్చా? అంటే ఏం చెప్తారు? ముందున్న టాస్క్ ఏంటంటే మీరు అన్నట్టు గుడ్ బై చెప్పరు కానీ ముందు సెల్ఫ్ సర్వైవల్ అవసరం కదా. ఆ మీద వచ్చిన అభియోగాలన్నీ కప్పిపుచ్చుకొని నేను నిర్దోషిని, నాకేమీ తెలీదు అని చెప్పాలి. అని చెప్పే ప్రయత్నంలో కూడా అంటుంది కదా, నేను ఒక బీసీ మహిళను చూడకుండా నా మీద నిందలు వేస్తున్నారని. ఇదేంటిది బీసీ మహిళ? అంటే బీసీ మహిళ అయితే తప్పు చేస్తే నిందలు వేయకూడదా? చూడండి, ఆ మధ్యన ఆయన కూడా నేను ఒక దళితుడిని. తప్పు చేసేదానికి అసలు క్యాస్ట్ కి సంబంధం ఏంటండి? మరి అదే అంటే కవర్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా నేను ఒక మహిళని, పైగా బీసీ మహిళని, నా మీద నిందలు వేస్తున్నారంటే మీరు మంత్రి అయిన తర్వాత ఇంకా బీసీ ఏంటి, ఎస్సీ ఏంటి, ఎఫ్సీ ఏంటి అంటే కులంని అడ్డు పెట్టుకొని యావత్ కులాన్ని, యావత్ సామాజిక డబ్బులు దోచుకోవడానికి ఏమో మీకు కులం అడ్డు రాదు. మీరు ఏదైనా తప్పులు చేసి దొరికిపోయి దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రం కులం అడ్డు వస్తుంది. ఇప్పుడు మొన్న ఆ బోరగడ్డ కూడా ఏమంటున్నారు, మొన్న అరెస్ట్ వచ్చిన తర్వాత నేను ఒక దళితుడిని, నన్ను ఈ విధంగా హింసించా అంటే మరి నోటుకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు సామాజిక వర్గం గుర్తు రాలేదా? ఇప్పుడు ఈవిడ కూడా అంటే వీళ్ళందరికి కూడా అంటే ఒక సామాజిక వర్గాలు లేవనెత్తి, ఒక బీసీ అంశాన్ని ఏదో లేవనెత్తి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు సర్వైవ్ అవ్వదావా లేదంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోదామనే ప్రయత్నమే తప్ప మీరు అన్నట్టు మరి ఆ దోపిడీలు చేసినప్పుడు కింద స్థాయి వైసీపీ వ్యక్తుల దగ్గర, వైసీపీ కార్యకర్తల దగ్గర డబ్బులు దండుకున్నప్పుడు అప్పుడు కులం గుర్తుకు రాలేదా? అప్పుడు ఒక మహిళని గుర్తుకు రాలేదా? అంతెందుకండి, ఈవిడ అధికారంలో ఉన్న సమయంలో పాపం బీసీలు గుర్తు రాలేదా? బీసీలకి ఏం చేసింది? ఇప్పుడు ఆమె చేసినటువంటి తప్పిదాల నుంచి బయటపడడానికి బీసీలను వాడుకుంటుంది, బీసీ కులాన్ని వాడుతున్నారు. ఏంటి అసలు ఇది? ఇప్పుడు ఈవెన్ గుంటూరులో ఆవిడ మొన్న ఎలక్షన్స్ ముందు ఒక పార్టీ ఆఫీస్ గా పెట్టి నియోజకవర్గం ఆఫీస్ గా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా దాని మీద కొంచెం దాడి జరిగింది. గ్లాసులు అవి గ్లోస్ అయిన బోర్డు పగలగొట్టారు. దానికి కూడా డీప్ అనలైజ్ చేస్తే సొంత పార్టీ కార్యకర్తలే ఆవిడ డబ్బులు ఇవ్వట్లేదని ఆక్రోషంతో చేసిన పని అంటది. సరే పోనీ మీరు చెప్పినట్లే చూసుకుంటే పాపం ఆవిడ బీసీ అని ఇప్పుడు గుర్తొచ్చింది కదా, ఆ డబ్బులు పంచేటప్పుడు బీసీలకి ఏమన్నా ఎక్కువ పంచిందా? అది లేదుగా. మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు అందరికి సమానంగా అందే అంటున్నారు, అందరికి ఇచ్చారు. అందరికి ఇచ్చినప్పుడు మీరు అన్నప్పుడు బీసీలకు ప్రత్యేకమైన కన్సర్న్ చేయొచ్చు కదా. పోనీ నేను అడిగేది అది కాదు, అర్థమైంది. కొంచెం ఆవిడ డబ్బులు పంచుతున్నారు, అవును, ఓటికింతని. మరి బీసీలకి ఎక్కువగా పంచాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది కదా? ఉండదు, వాళ్ళ కమ్యూనిటీయే కదా. గెలవడానికి ఇలా తప్పులు చేస్తే చెప్పుకోవడానికే అదొక కవచంలాగా ఉపయోగిస్తున్నారే తప్ప మంత్రి అయిన తర్వాత, గెలిచిన తర్వాత ఇవేవి గుర్తుండవు. అంతే. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఏదైతే ఇళ్ల స్థలాలకో లేదంటే టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసిందో అవన్నీ కూడా ఒక్కొక్కరి దగ్గర కమిషన్ తీసుకుని చేశారంట. ఆ కమిషన్ తీసుకోవడానికి ఒక ఎంపీటీసీని, జడ్పీటీసీని వాడుకున్నారంట. సో అదే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చిట్టాపద్దు మొత్తం ఇప్పుతున్నాడు ఆయన. వీడి దగ్గరంతా వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు కాదు, కూటమికి చెందిన వాళ్ళు కాదు, మీ వైసీపీ వాళ్ళే. మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చి నేను వాళ్ళతో చెప్పిస్తాను. ఆల్రెడీ ఈయన వార్నింగ్ ఇచ్చారు కాబట్టే ఇష్యూ పెద్దదవుతుందేమో అనే ఉద్దేశంతోనే నేను ఎవరెవరికైతే మేజర్ పార్ట్ ఇవ్వాల్సిన స్టోన్ క్రషర్ ఆయనకి, లేదంటే మేజర్ పార్ట్ ఇవ్వాల్సిన ఇంతకుముందు చిలకలూరుపేట ఆయన వైసీపీ సమావేశంలోనే ఆయన ఇష్యూ చేశాడు. ఆయన పేరు రత్తయ్య కాదండి, ఏదో సంథింగ్ గుర్తు రావట్లేదు, అలాగే వస్తుంది. ఆయన ఇష్యూ చేసినప్పుడే ఇష్యూ అయింది, ఎలక్షన్స్ ముందు ఇది. అవును, అప్పుడే సేఫ్ జోన్ లో గేమ్ ఆడేసారు. నెక్స్ట్ మనమే కదా వస్తాము, ఇంకెందుకు నేను మళ్ళీ మంత్రి అవుతాం, మిమ్మల్ని చూసుకుంటామని. ఇప్పుడు వీళ్ళందరూ గోడు వెళ్ళబుచ్చుకునేసరికి కృష్ణదేవరాయలు గారి దగ్గర ఈయన ఒక రాయబారం పంపేసరికి సరే మేజర్ పార్ట్ అన్ని ఇప్పుడు క్లియర్ చేస్తాను, తర్వాత మెల్లగా చూద్దామని చెప్పారండి. తప్పు చేయకపోతే రాయబారిని ఎందుకు పంపాలి? ఎగ్జాక్ట్లీ. అందుకే ఆయన అంత నిక్కచ్చిగా, అంత ఖరాఖండిగా ప్రెస్ మీట్ పెట్టి మరి పేర్లతో సహా చదువుతున్నాడు. ఇప్పుడు ఏ బీసీ సామాజిక వర్గం అడ్డుతుందో లేదంటే ఏ పార్టీ వాళ్ళు కాపాడుతుందో చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.